నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. పట్టించుకునేవారు లేక చెత్త కుండీలలోని వ్యర్థాలను తింటూ చావు బతుకుల మధ్య గడుపుతున్న నా అంటూ ఎవరూ లేని అభాగ్యులకు తోచిన సాయం చేస్తూ దీనుల సేవ కూడా దేవుని సేవతో సమానమని చాటుతున్నారు ఎందరో సేవామూర్తులు. దిక్కు మొక్కు లేని అభాగ్యులను చేరదీసి ఆశ్రయమిస్తున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి వచ్చి మానవత్వాన్ని చాటుకుని పరమేశ్వరుని కృపకు పాత్రులవుతున్నారు. వారి కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమాల వేళ అనాథులకు అన్నదానం చేస్తూ అన్ని దానాలలోకెల్లా అన్నదానం ఉత్తమమైనదని చాటుతున్నారు. అలా మేకల యశోద గారు వారి భర్త మేకల రామిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా శరణార్థుల సేవలో తరించారు. భర్త వర్ధంతి రోజున అయిన వారంటూ ఎవరూ లేని అనాథల ఆకలి తీర్చడం కోసం హైదరాబాద్ నుంచి అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు మేకల యశోద గారు, వారి కుమారుడు గోవర్ధన్ రెడ్డి గారు. ముందుగా వీరంతా శ్రీ సోమనాథేశ్వరిని దర్శించుకొని శివయ్యకు స్వయంగా అభిషేకం చేయగా అర్చకులు యశోద గారితో పాటు కుమారుడు గోవర్ధన్ రెడ్డి, కోడలు అరవింద, అవినాష్ రెడ్డి, భార్గవి, అభిలాష్ రెడ్డి, శివాని, ఐరారెడ్డి పేర్లపై వారి గోత్రనామమైన వైనోళ్ల గోత్రంపై ప్రత్యేక పూజలు జరిపి శివాశీస్సులు అందచేశారు. గోత్రోభవస్య వైనోళ్ల గోత్రోభవస్య నామధేయస్య గోవర్ధన్ రెడ్డి నామధేయస్య అరవింద నామధేయస్య అవినాష్ రెడ్డి నామధేయస్య భార్గవి నామధేయస్య అభిలాష్ రెడ్డి నామధేయస్య శివాని నామధేయస్య ఐరారెడ్డి నామధేయస్య యశోదా నామధేయస్య ఆస్మాకం సహా కుటుంబానం. శివయ్య సేవలో తరించిన అనంతరం నా అంటూ ఎవరు లేని అభాగ్యుల ఆకలి తీర్చాలనే మంచి ఆలోచనతో కీర్తిశేషులు మేకల రామరెడ్డి గారి 9వ వర్ధంతిని పురస్కరించుకొని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ గోవర్ధన్ రెడ్డి గారు, అరవింద, యశోద గారి పేర్ల మీద అనాథలకు అన్నదానం చేయడంతో పాటు వారికి తోచిన సాయం అందించి ఆది దేవుని ఆశీస్సులతో పాటు అభాగ్యుల దీవెనలు పొందారు. హలో అండి, అందరికి నమస్కారం. మా మామయ్య గోవర్ధన్ రెడ్డి, మా అత్తయ్య గారు అరవింద. సో మాకు ఇది మా ఫ్యామిలీ వాళ్ళ త్రూ తెలిసిందనమాట. మా తాతయ్య గారి రామరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మేము అన్నదానం చేయాలనుకుని ఇక్కడికి వచ్చాము. సో మా అలాగే చాలా మంది ఇక్కడికి వచ్చి అందరికి సహాయం చేయాలని, ఇంకా చాలా కార్యక్రమాలు చేసి వీళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఇతరులకు సేవ చేయాలనే మీలాంటి మానవ దేవుళ్ల సహకారంతో నేడు వందలాది మంది అనాథుల పాలిట ఆపద్బాంధవ నిలయమైంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. మీ ఇంట జరిగే శుభకార్యాలను, వర్ధంతి కార్యక్రమాలను ఈ అభాగ్యుల మధ్య జరుపుకుని వారికి అన్నదానం చేసి శ్రీ సోమనాథేశ్వరుడి అనుగ్రహంతో మీ లక్ష్యాలను నెరవేర్చుకోండి.